హాయ్ అందరికీ నమస్తే, వెల్కమ్ టు జీజీఆర్ అఫీషియల్ అండి. చాలా రోజులైంది వీడియో అప్లోడ్ చేసి. వీడియోస్ తీసాను కానీ వర్క్ కొద్దిగా తోటలో ఎక్కువగా ఉండడం వల్ల పెట్టలేకపోయానండి. ఇక్కడ చూడండి వేప పూత ఎంత బాగుందో, స్మెల్ అయితే చాలా బాగా వస్తుందండి. ఇంటి ముందే చెట్టు ఉంది కదా. ఈరోజు తోటలో ఫస్ట్ డే వర్క్ చూపిస్తున్నానండి. జేసీపీ ఇటాచీతో ఇలా నేలంతా తిరగబట్టించామండి. అలాగే పెద్ద పెద్ద రాళ్ళు గుండ్లు ఉంటాయి కదా, అవన్నీ సైడ్కి దొబ్బిచ్చాము. ఇది 9 గంటలు పట్టిందండి. అలాగే మొక్కల కోసం టెంట్ ఏర్పాటు చేసామండి. ఇక్కడే ఇలా ఏర్పాటు చేసి, ఇవి కేఎఫ్ బ్రీడ్ అండి మొక్కలు. 15 రోజులు 3 పూట్ల వాటర్ స్ప్రే చేసామండి. మరుసటి రోజు ట్రాక్టర్ పిలిపించి ఇలా 5 మడకలు కొట్టించామండి. రాళ్ళు చాలా బయటకు వచ్చాయన్నమాట. చిన్న చిన్నవన్నీ కుప్పలుగా వేసి 2 ట్రిప్పులు బయటకు తోలామండి. అలాగే మరుసటి రోజు ఇలా పైప్ లైన్ చేసామండి. పైప్ లైన్ని నేను జోడ్చుకుంటూ వెళ్ళాను. మా ఆయన గమ్ వేసి పైప్ లైన్ చేస్తూ వచ్చారు. ఆ రోజు ఉదయం గుర్తులు వేసామండి మొక్కల కోసం. ఈవినింగ్ ఇలా పైప్ లైన్ చేసామండి. బోరు పిండి 5 x 5.5 వేసామండి మొక్కల కోసం స్పేస్. ఇలా బోరు పిండి ఎత్తుకొచ్చి పొద్దున్నే గుర్తులు వేసాము, ఈవినింగ్ ఇలా పైప్ లైన్ చేసామండి. ముందు టమోటా కూడా ఇవే పైపులే వాడామండి. ఆ హోల్స్ ఉంటాయి కదా, అవి ఇలా క్లోజ్ చేసుకొని మళ్ళీ కొత్త హోల్స్ వీటికి ఎంతెంత లెంత్లో కావాలో చేసుకొని, అలాగే డ్రిప్ పైపులు ఇలా పైపు మనం ఎక్కడైతే గుర్తులు వేసామో అక్కడ ఒక్కొక్కటిగా వేసుకుంటూ మడతలు లేకుండా, అలాగే హోల్స్ ఏమన్నా ఉన్నాయా చెక్ చేసుకొని అన్నీ ఇలా పరిచేసి లైన్గా వేసుకున్నామండి. మరుసటి రోజు పొద్దున్నే ఇలా మిగిలిన డ్రిప్ వర్క్ అంతా సెట్ చేసి ఈవినింగ్ ఇలా గుంతలు తీసుకున్నామండి మొక్కల కోసం. ఎక్కడ గుర్తులు వేసామో అక్కడ ఇలా గుంతలు తీసాము. ఇప్పుడు పొడి నేలలో తీసామండి. మరుసటి రోజుకి అంతా వాటర్ వేసాము. బాగా తడి నేలలో బాగా వచ్చిందండి గుంతలు తీయడానికి. 3 days టైం పట్టిందండి. ఎందుకంటే మరుసటి రోజు వాటర్ వేసి బాగా తడవనిచ్చామండి. ఆ ఒక్కొక్క గుంతలో ఇలా వర్మీ కంపోస్ట్ వేసామండి. 1 kg 5 మొక్కలకు వచ్చేటట్లు 5 గుంతల్లో ఇలా వేసుకుంటూ వెళ్ళామండి. ఒక కొలత ప్రకారం కప్పు ఇలా కట్ చేసుకొని వేసుకుంటూ వచ్చామండి. ఇది కూడా 2 రోజులు బాగా తడవనిచ్చామండి. ఎక్కడెక్కడ వాటర్ పడుతున్నాయి లేదు చెక్ చేసుకొని బాగా గుంతలు వాటర్ తడిసిన తర్వాత మొక్కలు నాటామండి. ఇవే అండి మొక్కలైతే చాలా బాగా ఉన్నాయండి. 3 రోజుల ముందే నాటాము. ఈ మొక్కలు పైన ఇంకా తక్కువ వచ్చాయండి. మళ్ళీ తెప్పించి ఇవి మేము నాటామండి పైన. ఇలా తడి మన్ను మాత్రమే వేసుకుంటూ గుంతలో, అలాగే కింద బెడ్డింగ్, చెట్టుకు బెడ్డింగ్ ఉంటుంది కదండి, అది ఏమాత్రం విరిగిపోకుండా కొద్దిగా బాగా ప్రెస్ చేసుకుంటూ, రాళ్ళు ఏవి పడకుండా బాగా ప్రెస్ చేయాలి. అలానే ఎక్కువ గట్టిగా ప్రెస్ చేయకూడదండి, మొక్క విరిగిపోయే అవకాశం ఉంటుంది. అలాగే డ్రిప్ పైప్ సరి చేసుకొని వాటర్ దగ్గరికి పడేలా చెక్ చేసుకోవాలండి. ఇలా పెట్టేసాము. మొక్కలైతే చాలా బాగా బతికాయండి. ఇప్పటికైతే చాలా బాగా ఉన్నాయి మొక్కలు. ఇలా అయిపోయిందండి. చాలా బాగున్నాయి మొక్కలు. అలాగే మొక్కలకి ప్రొటెక్షన్ కోసం, అలాగే నీడ కోసం ఈతాకండి. ఇది కొంతమంది వేపాకు పెడతారు, కొంతమంది ఈతాకు పెడతారండి. మేమైతే ఈతాకు తీసుకున్నాము. దాన్ని ఇలా కట్ చేసుకొని ఒక్కొక్క మొక్కకి 3, 4 అలా పెట్టుకుంటూ వచ్చామండి. ఇలా ఒక్కొక్క మొక్క దగ్గర వేసుకుంటూ వచ్చాను. ఇది ఉదయం పూట మాత్రమే చేయడానికి కొద్దిగా అనుకూలంగా ఉంటుందండి. ఎందుకంటే ముళ్ళులు చాలా ఉన్నాయండి. చేతులకైతే చాలా వెళ్ళాయి లోపలికి, చాలా షార్ప్ ఉన్నాయి. ఇలా నాటుకోవాలండి. ఇది మొక్కకి నీడగాను, అలాగే పందులు, నెమళ్ళు, కుందేళ్ళు ఇలా ఏవి కూడా తాకకుండా ఉండడానికి ఇలా ప్రొటెక్షన్గా పనిచేస్తాయండి. ముందు రోజు 3 మనుషులు వచ్చి నాటారండి. మరుసటి రోజు మేము ఇలా ఈతాకు మొత్తం పెట్టేసామండి కట్ చేసుకొని. మొక్క ఈవినింగ్ మాత్రమే నాటామండి. అందుకు నైట్ బాగా చెక్ చేసుకోవాల్సి వచ్చింది. మొక్కకు నీరు పడుతున్నాయా లేదా, హోల్స్ బ్లాక్ అయినటువన్నీ చెక్ చేసుకున్నాము. కోళ్ళు చూడండి, ఒక కోడి 13 పిల్లలు, ఒక కోడి 9 పిల్లలు లేపిందండి. మన కంటెంట్ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అందరికీ.